సో మొదటి 3 సంవత్సరాలు పంట కోతకు అంటే ఆయిల్ పామ్ కోతకు రాదు కాబట్టి కంప్లీట్‌గా రైతులు అంతర పంటల మీదనే డిపెండ్ అవుతా ఉంటారు. సో ఆయిల్ పామ్‌లో అంతర పంటలు మనకు ఎక్కువ ప్రాఫిటబుల్, ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, మనకు ప్రాంతానికి మార్కెట్ ఎక్కువగా ఉన్నటువంటి పంటలను మనం సాగుకి ఎంచుకోవచ్చు. దాదాపుగా అన్ని రకాల ఏకవార్షిక పంటలు అన్నిటిని మనకు ఆయిల్ పామ్‌లో సాగు చేసుకోవడానికి, అంటే ఐడీ క్రాప్స్ అంటాము, మెట్ట పంటల్ని అన్నిటినీ మనం ఆయిల్ పామ్‌లో సాగు చేసుకోవచ్చు. సో దీంట్లో రైతులు ఎక్కువగా వేరుశెనగ, పెసర, మినుములు, తర్వాత ఇంకా కొంచెం ఎత్తుగా పెరిగేటువంటి కంది కానీ, ఇంకా సీరియల్స్ క్రాప్స్లలో జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు వీటిని కూడా మనం రైతులకు సాగు చేసుకోవడానికి చేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు కనుక సాగు చేసినట్లయితే మనకు నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో కూరగాయలకు రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూరగాయలు సాగు చేసుకున్నట్లయితే ఆయిల్ పామ్ తోటల్లో మంచి లాభం పొందవచ్చు.